మనం కాపాడదాము అని చూసినా కూడా మనల్ని వదిలించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. వదిలేయడమే కరెక్ట్. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే నీకే నొప్పి అవుతుంది. లవ్ అంటే వదిలేయాలి. వాడు వెళ్ళిపోతే నీ వాడనే కాదు, అసలు ఉంటాడు. ఏది జరిగినా ఏం చేసినా నీతో ఉంటాడు అనే నమ్మకం ఉండాలి. ఎంత పట్టుకొని ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అవతల ఉన్న వాళ్ళు అంత వదిలించుకోవాలని ట్రై చేస్తారు. అది కామన్. ఇప్పుడు ఇంట్లో కూడా మమ్మీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండే పిల్లలే ఎక్కువ ఫ్రీడమ్ కోసం చూస్తారు. అవును, అది రిలేషన్షిప్ లో అయినా కూడా అంతే. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా కూడా రెండు పక్కల నుంచి అంతే ఎఫర్ట్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడుండే కొంతమంది ఈ పేరెంట్స్ని ఇంట్లోంచి బయటకు గెంటేయడం, కేర్ చేయకపోవడం, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు నా వల్ల కాదు. నేను ఆ వీడియోస్ చూస్తాను. అసలు మనం ఈ స్టేజ్ లో ఉన్నాము అంటేనే అది అమ్మ నాన్న వల్ల. వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడం అనేదే ఒక పెద్ద పాపంలా ఫీల్ అవుతాను. నేను కర్మలో చాలా నమ్ముతాను. నువ్వు ఏది చేస్తే నీకు అది ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. నువ్వు మంచి చేయి, మంచి రిటర్న్ వస్తుంది. యూనివర్స్ మన థాట్స్ని వింటది. మనం మేనిఫెస్ట్ చేసేది కూడా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయాలి. నేను ఇది అవుతాను అని చేయాలి, అయిపోతుంది అని చేయాలి. అవుతుందా అని చేస్తే అవ్వదు. కర్మ అనేది చాలా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశా. ఒకరిని నువ్వు బాధ పెట్టావంటే దానికి 10 రెట్లు నువ్వు బాధపడతావు. 100% అనుభవించాను. నా సర్కిల్లో చూశాను, ఇంట్లో బంధువుల్లో అందరినీ చూశాను. ఒక్కరిని ఒక మాట అనడం చాలా ఆలోచించి అనాలి. ఈ నెగిటివిటీ, సోషల్ మీడియా ట్రోలింగ్ ఇది కూడా అంతే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫెక్ట్ అవ్వను, కానీ ఎందుకు ఒకరికి ఒక మాట అనడం అనవసరంగా. ఇప్పుడున్న ఈ జనరేషన్ నమ్ముతుందంటావా ప్రియా? ఏదైతే మనం చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. అసలు చాలా టాక్సిక్ గా ఉంది ఇప్పుడున్న జనరేషన్ మాత్రం. కానీ పోను తగ్గుతుంది. జెన్జీస్ కొంచెం అలా లేరు. ఆ టాక్సిసిటీ అనేది తగ్గాలి. మీరు కర్మ అనేది ఫేస్ చేశాను అన్నారు కదా, ఏదైనా మీరు ఫేస్ చేసింది ఒక్కటి మా కోసం అంటే ఇప్పుడు మనం తెలియకుండా ఒకరిని బాధ పెడతాము, అది అప్పుడు మనకు తెలిసిండదు. దాని తర్వాత నేను వాళ్ళు బాధపడిన దానికి డబుల్ ట్రిపుల్ బాధపడ్డాను. కర్మ నేను చాలా నమ్ముతాను. ఇలా ఇంటి నుంచి పంపించే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను, నువ్వు ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉండి ఇంత చదువుకొని ఇంత చేసావంటే వాళ్ళ వల్లే. వాళ్ళనే పక్కన పెట్టావంటే నీకు ఫ్యూచర్ లో నీ పిల్లలు కూడా నీతో అదే చేస్తే నీ సిచ్యువేషన్ ఏంటి? నాకు మా పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. మా నాన్న ఇది అంటే ఇది, మా అమ్మ ఇది అంటే ఇది, అంతే. ఇప్పుడు వాళ్ళు ఇంత ఇన్నోసెంట్ గా అడుగుతారు, ఇదేంట్రా చూపి అని చెప్పి. మనం కూడా అలానే ఇన్నోసెంట్ గా మమ్మీ ఈ టేబుల్ నేర్పించు అని అడిగేవాళ్ళం. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సింగిల్ పేరెంట్ గా ఉంటారు కదా, వీళ్ళు చేసే మిస్టేక్స్ పిల్లల మీద పడుతుంది. పిల్లలకి చాలా కోరికలు ఉంటాయి. ఇట్లా సింగిల్ పేరెంట్ గా ఇప్పుడుండే జనరేషన్ రాకూడదు అంటే మీరు ఏం చెప్తారు? మనం ఇందాక మాట్లాడుకున్నాంగా, డివోర్సెస్, దీని వల్లనే సింగిల్ పేరెంట్స్ ఇలా వస్తారు. అంటే కోరికలు ఎక్కువైపోతున్నాయి అంటారా? అవుతున్నాయి. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. ఏదైనా చేయొచ్చు అన్నట్టు అయిపోతుంది. కానీ పిల్లలకి అమ్మ ప్రేమ ఎంత ఇంపార్టెంట్, నాన్న ప్రొటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరు కలిసి చూసుకుంటేనే బాగుంటది. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను సింగిల్ పేరెంట్స్ కి. వాళ్ళు ఒక్కరే పిల్లల్ని పెంచి చాలా కష్టపడి ఇంకా మొత్తం వాళ్ళ లైఫ్ అన్ని వాళ్ళకే అంకితం ఇచ్చి చూసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మై హ్యూజ్ రెస్పెక్ట్. అసలు చాలా ధైర్యం ఉండాలి. ఈ సొసైటీని మనం ఎదుర్కోవాలి, వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాలి, మన పిల్లల్ని పెంచుకోవాలి అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళకి ఎలాంటి సందర్భం అయినా రాని, కానీ ఎవరికి అవ్వకూడదని కోరుకోవాలి. మనం ధైర్యంగా ఫేస్ చేయాలి. తప్పు ఉంటే తగ్గాలి, తప్పు లేకుంటే క్వశ్చన్ చేయాలి, సెటిల్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ కోసం మీరు ఇంత ప్రేమంగా చెప్పారు. సపోజ్